దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. పరలోకపు తండ్రి యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రభు కొరకే జీవించు నిజమైన క్రైస్తవులుగా మీ అందరూ కూడా ఆశతో బ్రతుకుతున్నారని నేను కూడా నమ్మి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు మీకు తెలియచేయుచున్నాను. అయితే ప్రభువు తన వారికి ప్రత్యేకమైన సంగతులు తెలియచేస్తాడు. వెలుపలనున్నవారు ఒకవేళ పరలోక రాజ్య సంబంధమైన మర్మములు తెలుసుకుంటారేమో అని తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్య సంబంధమైన విషయాలను మరుగు చేసి ఉన్నాను అని కూడా తెలియచేస్తున్నాడు, రహస్యంగా బోధించాడని. అయితే అలాంటి దినముల నుండి ఈ కడవరి కాలంలో మన యొక్క జీవితాలు నిత్యము ప్రభు కొరకు జీవించి ఆయనకి ఇష్టలుగా బ్రతకటానికి మనకు ఎన్నో సదుపాయాలు, కనీసం మనము ప్రయాసపడకుండా మన దగ్గరకు ప్రభు యొక్క వాక్యం వస్తుందంటే మనం దేవుని ప్రేమకి ఎంత రుణస్థులమో కూడా దయచేసి మీరు ఆలోచించాలి. మనము గత వీడియోలో రాత్రి వారిలో అల్లరితో కూడిన ఆటపాటలు అనే కొన్ని అనుభవాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈ రాత్రి వారిలో ఇంకా ఏమేమి లక్షణాలు ఉన్నాయో కొంచెం మనం మళ్ళీ చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనుచున్నట్టు మర్యాదగా నడుచుకుందాము అన్నాడు. పగలు మర్యాదగా నడుచుకుంటామట, కానీ రాత్రిలో చాలా చాలా మరి కాని పనులు, అసహ్యమైన పనులు, చేయకూడని పనులు, చాలా చాలా దేవునికి ఇష్టం కాని పనులు ఉన్నాయి. వాటిలో ఈ రాత్రివారు పగటివారు మర్యాదగా నడుచుకుంటారు. రాత్రి వారికి మర్యాద లేదనే కదా దానికి అర్థం. జాగ్రత్తగా చూడండి. రాత్రి కేవలము యేసునందలి వాక్యమును మాత్రమే అంగీకరించిన వారు. పగటివారు అంటే యేసును అంగీకరించి క్రీస్తును కూడా విశ్వాసముతో వెంబడించువారు పగటివారు. కనుక మనము పగటి వారి వలె మర్యాదగా నడుచుకుందామని చెప్తున్నాడు భక్తుడు. అయితే రాత్రి వారిలో అల్లరితో కూడిన ఆటపాటలే కాదు సోదరులారా, మత్తు ఉంటుంది. చూడండి, జనరల్గా రాత్రి వేళలో మత్తు ఉంటుంది. మత్తు అని ఆత్మ సంబంధంగా ఈ మత్తు అనే మాటని ఏ విధంగా మాట్లాడాలి అంటే, ఏ విధముగా మనము గ్రహించాలి అంటే, చూడండి, భక్తుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట చెప్పాడు. ఒక మాట చదువుకొని ముందుకెళదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పాడు. మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము అంటే అపోస్తులుడైన పౌలు స్థాపించిన సంఘముల్లో త్రాగుబోతులు ఉంటారా సోదరులారా? మద్యం అంటే మరి మనం చూస్తున్నాం కదా, లోకంలో అందరూ మద్యానికి బానిసలైపోయి కుటుంబాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో మత్తు ఏంటి అంటే, ఎవరు కూడా లోక సంబంధమైన వాటిని గూర్చి అపేక్షించొద్దు. లోకంలో మీరన్నీ విడిచిపెట్టినవే కదా, ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చిన వారు ప్రభు యొక్క మాట ప్రకారంగా జీవించాలి. కానీ మనము దేవుని యొక్క పిల్లలమని చెప్పుకుంటూ లోకాన్ని అనుసరిస్తాం, దేవుణ్ణి అనుసరిస్తాం. అనగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడమే దేవుని అనుసరించడం అని తెలుసు చాలామందికి. ఇక లోకస్తులతోటి అన్ని విషయాల్లో కలిసిపోయి ఆ యొక్క అనుభవాన్నే, ఆ కలిసిపోవుట అనేది ప్రభు అంటున్నాడు కదా, మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు. లోకస్తులు వాళ్ళతోటి కలిసిపోయినట్లయితే ఒక సారా తాగిన వ్యక్తి ఏ విధముగా మత్తుగా ఉంటాడో దేవుని యొక్క పిల్లలు కూడా ఆ విధముగా మత్తులైపోతారు సోదరులారా. అనగా వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి ఇక తెలియదు. కాబట్టి మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం ఉన్నది అన్నాడు. దుర్వ్యాపారము
దేవుని యొక్క మాటలు వింటున్నాం మనం. దుర్వ్యాపారం ఎలా చేస్తాం, చెడ్డ క్రియలు ఎలా చేస్తాం, చెడిపోయిన లోకంతో ఏ విధముగా ఏకీభవిస్తాం? అది మంచిది కాదనే కదా మనం దేవుని దగ్గరికి వచ్చాం. అక్కడ పరిశుద్ధత లేదనే కదా మనం దేవుని అంగీకరించాం. అక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదనే కదా మనం ప్రభువుని అంగీకరించాం. మరి ప్రభువుని అంగీకరించిన తరువాత కూడా మళ్ళీ లోకస్తులతో కలిసిపోయినట్లయితే అది చాలా అసహ్యకరమైన క్రియ. ఈనాడు క్రైస్తవులందరూ కూడా ఇలాగనే దాదాపుగా నాకు తెలిసి చాలామంది దేవుడు కావాలి, లోకం కావాలి అనే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్యముతో మత్తులైపోయిన వారు. దుర్వ్యాపారంలో వారి యొక్క జీవితాలను బందీలుగా చేసుకున్నారు. ప్రభు చెప్తున్నాడు, ఆత్మపూర్ణులయుండుడి అన్నాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధులుగా జీవించాలి, పరిపూర్ణమైన భక్తిని చేసేవారిగా బ్రతకాలని చెప్పాడు. కానీ సగం సగం భక్తి ప్రభు దగ్గర పనికిరాదండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పాడు. కనుక మద్యముతో మత్తులై ఉండకుడి అంటూ ఉన్నాడు ప్రభు. కానీ రాత్రి వారిలో మత్తు ఉంటుంది. రాత్రి వారు మత్తులుగా ఉంటారు. అనగా దేవుని యొక్క లేఖనములను పూర్తిగా నెరవేర్చకుండా సగం సగం భక్తి చేస్తారు. కేవలము యేసునందలి వాక్యమును వినిన వారు, యేసునందలి సత్యములో మీరు ఉన్నట్లయితే కేవలం మీరు రాత్రివారే కనుక మత్తులైపోతారు అని మరలా ఏం చెప్పాడు చూడండి. అలాంటి స్థితి మీలో ఉండకూడదంటూ కామ విలాసములైనను అన్నాడు. మరి ఈ కామ విలాసములను గురించి కొంచెం మనం చదువుకోవడం చాలా మంచిది. ఈ కామ విలాసాలు అనే దాన్ని మనం గమనించినట్లయితే దీనిలో చాలా భాగాలు ఉన్నాయండి. కామ విలాసములలో చాలా భాగములు ఉన్నాయి. ఏంటంటే కామాతురత, కాముకత్వము, కామ వికార చేష్టలు, ఇవన్నీ మిళితమయ్యి కామ విలాసములలో ఇమిడి ఉన్నాయి సోదరులారా. కనుకనే ప్రభు చెప్తున్నాడు, మీకు కామ విలాసములు వద్దు. వాటిని దేవుని ప్రజలలో ఉండటానికి వీల్లేదు అని చెప్తున్నాడు తండ్రి. ఈ యొక్క కామాతురత అంటున్నాం కదా, కామాతురతను గురించి ఒకసారి చిన్న చిన్నవి మీకు నేను చెప్పి త్వరగా ముగించేస్తాను. దయచేసి మీరు ఈ మాట గమనించండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును అన్నాడు. దేవుని యొక్క పిల్లలు దేవునిని అనుసరించువారిగా, ఆ వాక్య ప్రకారముగా, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా జీవించువారై ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ అనగా గాడిద వలె ప్రభు యొక్క భారాన్ని మోసేవారిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ అడవి గాడిదలాగా ఉండాలని ప్రభు అసలు ఎంత మాత్రం అలాంటి వారిని క్షమించడు కూడా సోదరులారా. ఈ కామాతురత అనేది ఎంత చండాలం అంటే ప్రభు అంటున్నాడు, అడవి గాడిదకు కామాతురత ఎక్కువట. ఆ కామాతురత వల్ల ఆ అడవి గాడిద కూడా అరణ్యమునకు అలవాటు పడిపోద్ది. అంటే లోక సంబంధమైన బంధాలను, లోక సంబంధమైన బంధువులను, లోక సంబంధమైన రిలేషన్స్ చాలా ఉన్నాయి మనకి. వాటన్నిట్లలో బాగా మనసు పెట్టి వాటి కొరకే జీవిస్తూ అడవి గాడిదలాంటి ప్రవర్తనను సంపాదించుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే దీనిని ప్రభు అంటున్నాడు కామాతురత అన్నాడు. ఈ కామాతురత వలన అది గాలి పీల్చుకుంటుంది. అంటే అది బ్రతికేది ఎందుకు అంటే కేవలము బంధువుల కోసమే. ఈనాడు దేవుని యొక్క పిల్లలు కూడా ఎందుకు బ్రతుకుతున్నారు, ఏంటి దేవుని కోసం బ్రతుకుతున్నారా, మనుషుల కోసం బ్రతుకుతున్నారా అని చూస్తే కేవలము దేవునిలో ఉండి వాళ్ళ పిల్లలను కూడా దేవునిలోనే పెంచుకున్నట్టే పెంచుతారు. చిన్నప్పటి నుంచి విగ్రహాల జోలికి వెళ్లకుండా, ఏ అల్లరి చేష్టలు చేయకుండా జాగ్రత్తగా దేవుని భయంలో ఉన్నట్టుగా చక్కగానే పెంచుకుంటారు. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు కొరకే, కానీ సంఘము కొరకు కానీ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుటకు కానీ మనస్సు పెట్టరు. ఇది సత్యం సోదరులారా, నేను చెప్తున్న మాట.
వాళ్ళు చిన్ననాటి నుంచి దేవునికి లోబడాలి, దేవుని వాక్య ప్రకారంగా లోబడాలని చెప్పరు. వారి పిల్లలకు మొత్తం వాళ్ళకు అనుకూలంగా అనగా తల్లిదండ్రులకు అనుకూలంగా మాత్రమే పెంచుతారు. వాళ్ళ స్వార్థాన్ని, వాళ్ళ చెడుతనాన్ని, వారి యొక్క అపేక్షలన్నిటినీ వారి పిల్లలు అనుసరించే విధానంలోనే పెంచుకుంటూ దేవుని యొక్క మనుషులని బయటికి నటనము చేస్తారు, వేషధారణతో బ్రతుకుతారు. సోదరులారా, ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము దేవుని సన్నిధిలోనే కదా ఉన్నాం, దేవుని కొరకు బ్రతుకుతా ఉన్న మాటలు రాటల్లా. వాటికన్నా దేవుడు ఏం చెప్తాడో అది చేయాలనే దానికన్నా వాళ్ళు ఎంతసేపు కూడా మా పిల్లల యొక్క ఆనందం, ఆ పిల్లలకి తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారంగా జీవించటం, ఇలాంటి పద్ధతిలోనికి ఇది కనిపించని నటన, చాలా వేషధారణ. అందుకే ప్రభు అంటున్నాడు, అడవి గాడిద వలె కామాతురతకే గాలిని పీల్చుకునే పద్ధతిలో బ్రతుకుతూ మీరు బ్రతికేది పిల్లల కొరకే, పిల్లలు బ్రతికేది తల్లిదండ్రుల కొరకు అన్నట్లుగా తయారైపోతున్నారు. కానీ సంఘములలో నిజముగా మేము ప్రభువు కొరకే, మేము ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకే నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతామన్న విచక్షణ లేని జనములతో సంఘములు నిండిపోయి ఉన్నాయి. సోదరులారా, ఇది మీరు ప్రేమ అనుకుంటున్నారేమో, కాదు. ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా చూస్తే నాకన్నా మీరు దేనిని ఎక్కువగా ప్రేమించిన అసలు నాకు పాత్రులు కారు అని చెప్పాడు. కనుక మనము ఎవరిని ఎక్కువగా ప్రేమించి వారికి దాసులుగా బ్రతుకుతున్నామో ఇక్కడ మీకు మీరే పరీక్ష చేసుకునండి. తర్వాత ఏమని చెప్తున్నాడంటే, ఈ కామాతురత అనేది యెహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినాను, నీవు శుభ్రపడకపోతివి అంటున్నాడు ప్రభు. మనుషులు దేవుని యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇది అన్ని జనులతో మాట్లాడలేదు. నా ప్రజలని పేరు పెట్టుకొని నా సన్నిధికి వచ్చి నా మాటలు వింటూ నిత్యము నా సన్నిధిని విడువక బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతూ మీరు చేసేదేంటంటే మీ కార్యకలాపాలన్నీ కూడా అపవిత్రతతో నింపబడి ఉన్నవి. ఏంటి అపవిత్రత అంటే నీ కామాతురత అన్నాడు ప్రభు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ అర్థమయ్యే మాటలు కాదు ఇవి. దేవుని ఎడల భయం కలిగి దేవుని వాక్యానికి ఆశపడే వారికి మాత్రమే అర్థమవుతాయి ఈ సంగతులు. చూడండి, నీకు కలిగిన అపవిత్రత ఏంటి? నీకున్న అపవిత్రత, నీలో అపవిత్రత ఉన్నది అని ప్రభువు చెప్తున్నాడు. అయ్యా, నాలో ఏమో అపవిత్రత ఉంది, నేను నిత్యం నీ దగ్గరే కదా బ్రతుకుతున్నాను, నీ వాక్యంతో కదా ఉంటున్నాను, నీ కొరకే కదా నేను ఖర్చు పెడుతున్నాను అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. నీ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాను ప్రభువా, నువ్వంటేనే నాకు ఇష్టం అంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీలో ఉన్న అపవిత్రత ఏంటో తెలుసా? నీ కామాతురత అన్నాడు. నీ కామాతురత, నేను నిన్ను శుభ్రపరుద్దాం అనుకున్నాను కానీ నువ్వు శుభ్రపట్టలేదు. చూడండి, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినాను, నీవు శుభ్రపడకపోతివి. కాబట్టి నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయుందువు. అంటే ఏదో ఒక కఠినమైన శిక్ష నీ మీదకి వచ్చే వరదాకా నీకు ఈ మాట అర్థం కాదు. నిన్ను నీవు మార్చుకోవు, నిన్ను నీవు శుద్ధి చేసుకోవు. నీలో నా ఎడల ప్రేమ కన్నా నీ కుటుంబం ఎడల చాలా ప్రేమ. కుటుంబాన్ని కూడా ప్రేమించడానికి వీల్లేదు సోదరులారా. నేనైనా నువ్వైనా ప్రభువుకు మోమాటం లేదు. ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడైనాను నా యొద్దకు వచ్చి నన్ను వెంబడింపగోరిన ఎడల తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, ఇంకా మొత్తం బిడ్డలను, పిల్లలను మొత్తం అన్నీ చెప్పి భూములైన ఆస్తులైన ఏదైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. వాటన్నిటినీ ద్వేషించుకుంటే నాకు పాత్రుడు కాడని చెప్పాడు చాలా క్లియర్గా. నేను తరచూ చెప్తాను కనుక మీకు రిఫరెన్స్ అవసరం లేదనుకుంటున్నాను. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ మనలను శుభ్రం చేయాలనుకొని ఎప్పటికప్పుడు ఆయన వాక్యం హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్తానే ఉంటాడు. కానీ మనుషులు వాటిని పట్టించుకోరు. ఎందుకంటే ఈ మాటల కన్నా వాళ్ళ కుటుంబం మీద వాళ్ళకి చాలా ప్రేమ, అపేక్ష. వాళ్ళు బాగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి,
లోకంలో చాలా గౌరవాలను మర్యాదలు చాలామంది మా వాళ్ళని చూసినప్పుడు ఘనంగా భావించుకొని ఘనంగా ఉండేలాగా వాళ్ళని తయారు చేసుకుంటాం. ఇది చాలా చాలా ప్రమాదకరం సోదరులారా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన నాకన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, నీ కుమార్తెనైనా కుమారుణ్ణైనా, నీ తల్లినైనా తండ్రినైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కానీ, నీ సహోదరుని కానీ సహోదరిని కానీ ఎవరిని కూడా ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదన్నాడు. నాకు ఉన్నారు అందరూ, నేను మీకే కావాలని చెప్పట్లేదు సోదరులారా. నాకు కూడా అన్ని బంధాలు బంధువులు అన్ని రకాల బాంధవ్యాలు నాకు ఉన్నాయి. కానీ నేను అనుకుంటాను, ప్రభువా అలాంటి హృదయం అనగా నీకన్నా నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించకుండా ఉండే హృదయం నాకు దయచేయి తండ్రి. అప్పుడే నేను నిన్ను వెంబడించే నీ శిష్యురాలిగా బ్రతకగలను. నువ్వే చెప్పావు కనుక, నీ శిష్యులకు ఉండవలసిన లక్షణాలు నువ్వు చెప్పావు కనుక నేను నిశ్చయంగా వాటిని పాటిస్తానయ్యా అని భయంతో ఎప్పటికప్పుడు నేను ఎలా ఉన్నాను, నా హృదయంలో ఏది ఉంది, నా హృదయంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నానని భయపడుతూనే ఉంటాను సోదరులారా. ఇది నా అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నాను. ఏదో వాక్యంలో ఉన్నాయని 4 మాటలు చదివి చెప్పి ఏదో భక్తురాలను అనుకునే రకం కాదు నేను. చూడండి, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పవిత్రపరచాలని ఎన్నో మార్లు హెచ్చరించాను, కానీ నీకు బుద్ధి రాదు. నీకు కఠినమైన శిక్ష వచ్చేంతవరదాకా నువ్వు శుభ్రపడవు అని ప్రభు చెప్పాడు. మరి ఒక అనుభవాన్ని 23వ అధ్యాయంలో 48-49 వచనాలు చదువుకుందాం. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహాలను పూజించుచున్న పాపాన్ని మీరు తప్పకుండా భరించాలి అన్నాడు ప్రభు. ఎవరు విగ్రహం? నేను గత 2 వారాల క్రితమే చెప్పాను, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. విగ్రహం అంటే ఏంటి? ఆ అనుభవాలు మీకు అర్థమైనట్లయితే, ప్రభువు కన్నా నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వారే నీకు విగ్రహములు. ప్రభువు కన్నా ఎవరి మీద నీవు మనస్సు పెట్టుకుంటే వారే నీ విగ్రహం. జాగ్రత్త. కనుక ఈ విగ్రహాలను ప్రేమించి నా మాటలను ప్రక్కన పెడుతున్నావే, నీకు తగిన శిక్ష నువ్వు భరించాలి, తప్పదు అన్నాడు. అంతేకాకుండా స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకొనినట్లు అన్నాడు. స్త్రీలందరూ కూడా మీకులాగా జీవించకుండా నేను జాగ్రత్త తీసుకుంటానంటున్నాడు ప్రభు. మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పించేదను. ఎలాగ మానేస్తావు? శిక్ష వస్తే కదా మాన్తావు. కనుక కఠినంగా ప్రభు యొక్క శిక్షలు కాచుకొని ఉన్నాయని మర్చిపోకండి. నాకైనా మీకైనా మోమాటం లేదు తండ్రికి. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, ఆ తర్వాత అయినా నిశ్చయంగా ఇవి మీరు భరించవలసిందే సోదరులారా. కనుక కామాతురత ఎంత ప్రమాదకరమైందో గమనించండి. ఈ కామ విలాసములలో నేను చెప్పాను కదా, కామాతురత, కాముకత్వము అన్నాడు. ఈ కాముకత్వం గురించి ఒక మాట చదువుకుందాం. కాముకత్వము అనగా గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని యొక్క ప్రజలలో ఉండకూడదు. అంతేకాదు, కామ విలాసములు దేవుని యొక్క ప్రజలలో ఉండకూడదు. కానీ రాత్రి వారిలో అనగా యేసునందలి భక్తిని చేసే వారందరూ కూడా ఈ లక్షణాలతోటే నిండిపోయి ఉన్నారు సోదరులారా. అనగా శరీర కార్యములతో నిండిపోయి ఉన్నారు. లోక సంబంధమైన బంధాలు, తరువాత శరీర కార్యములు. అదే పగటి వారిలో ఈ లక్షణాలు ఉండవు అని ప్రభు స్పష్టముగా తెలియచేస్తున్నాడు. పగటి వారు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము అని చెప్తున్నాడు. అయితే రాత్రి వారిలో శరీర కార్యములు ఉంటాయి. అనగా యేసునందలి భక్తి. మీరు దేవుని అంగీకరించట మంచిది. దేవుని ప్రియకుమారుడు రక్షకుడైన
యేసు దగ్గరకు వచ్చారు, చాలా మంచిది. యేసునందున్న మీరు అక్కడ ఆగిపోయినట్లయితే రాత్రి వారు అయిపోతారు. మీరు క్రీస్తును కూడా అంగీకరించి ఆత్మ సంబంధులైనట్లయితే పగటి వారిగా ఉంటారు. శరీర కార్యములలో పగటి వారు ఎప్పుడు కూడా మనస్సు పెట్టరు. అంత క్లియర్గా లేఖనాలు మనకు చూపించి చెప్తున్నాడు దేవుడు. కనుక ఈ యొక్క కాముకత్వము కలిగిన వారు, కాముకత్వము బయటికి ఎక్కడ కనిపించవు. ఇవన్నీ చక్కగా మనం ఏం పెట్టుకోకపోయినా అందంగా కనిపించాలి కదా, మనుషుల మధ్యలో ఆకర్షణీయంగా కనిపించాలి కదా. అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా 1-4 సార్లు అద్దాల్లో చూసుకొని అదేంటి ప్రతి ఇంట్లో కూడాను ఎలాగా ఉన్నాను నేను 1-4 సార్లు చూసుకుని, ఎందుకండి ఈ పాటలన్నీ, ఎందుకు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ చెత్త పనులన్నీ? ఇవన్నీ కూడా కాముకత్వమునకు సంబంధించిన నీచ కార్యాలు. ఇంకా ఏదో రకంగా మనుషులకు అలంకరణంగా ఏం ధరించుకోకపోయినా, ఇప్పుడు గోల్డ్ అవి ఏమి పెట్టుకుని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, కానీ చక్కగా మ్యాచింగ్ డ్రెస్సులు బయట పెద్ద పెద్ద మెడలో పెట్టేసుకొని బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళని చూస్తున్నాం. ఆ విధంగా అలాంటి అలంకరణ, ఆ విధమైన ఏదో ఒక అందంగా కనిపించాలనే తాపత్రయము, ఇది చాలా చెడ్డ కార్యము. దీనిని కాముకత్వము అని చెప్తున్నాడు. ఈ కాముకత్వము ఇక పురుషులు అనుకోండి, యవనస్తులైన పిల్లలు అనుకోండి, వాడెలా దువ్వేడు వీడెలా తల కట్టింగ్లు ఎలా వేసుకోవాలి, ఎలాంటి బట్టలు, దరిద్రం అంతా పట్టేసింది. అసలు ఒక 25 సంవత్సరాల క్రితానికి వెళ్తే ఎంత కాముగా ఎంత పద్ధతిగా ఉండేదో మగపిల్లలని ఆడపిల్లల్ని చూసినా కూడా. కానీ ఈరోజు పరిస్థితులు చాలా తీవ్రంగా సినిమాలు వీధుల్లో సంచారం చేస్తున్నట్టున్నాయి. సినిమాలు ఒకప్పుడు సినిమా హాల్లో ఉండే, ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు అన్నీ ఉంటున్నాయి కనుక ఇక వీధుల్లోనే సినిమా యాక్టర్లు అందరూ కూడా కనిపించినంత భయంకరంగా తయారైపోయింది. మనుషులను అనుకరించి వారిని అడుగుజాడలో నడుచుకుంటున్న నిజంగా దుర్మార్గపు హేయక్రియలు చేయుచున్న క్రైస్తవ కుటుంబాల్లోనున్న పిల్లలు కూడా ఎంత నీచ కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే పాస్టర్లు అలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సోదరులారా. పాస్టర్లే అలాంటి వాళ్ళతోటి బాగా అల్లరి చేయించటం, అల్లరితో కూడిన ఆటపాటలతో వాళ్ళని చాలా ప్రోత్సాహపరుస్తున్నారు. దానికి కారణాన ఈనాడు క్రైస్తవ్యం అంతా దాదాపు చాలా శిథిలమైపోయిన పరిస్థితులు. వాక్యానుసారంగా జీవించేవాళ్ళు లేకపోగా వాక్యాన్ని అవమానకరంగా దేవుణ్ణి చెప్పిన మాటల మీద తిరుగుబాటు చేయవారుగా తయారు చేస్తున్నారు ఈ బోధకులే. కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండమని ప్రభు యొక్క వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ తర్వాత కామ వికార చేష్టలు అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసోక్తులు ఎంత ప్రమాదకరమైనవో తెలుసా? సరసములు ఆడుకొనుట, సరసోక్తులు ఉంటాయి. ఏ వయసుకు తగినట్లుగా ఆ వయసుకి దేవుని యొక్క జ్ఞాన వాక్యమును హృదయములో నింపుతానే ఉంటాడు ప్రభు. అందుకే యవనస్తులారా మీరు ఎలా ఉండాలి, పెద్దలారా మీరు ఎలా ఉండాలి, చిన్నపిల్లలారా ఎలా ఉండాలి, స్త్రీలారా ఎలా ఉండాలి, పురుషులారా ఎలా ఉండాలి, యవన స్త్రీలు యవన పురుషులు అందరూ కూడా వారి ధర్మములు ఏ విధముగా అనుసరించాలో విధవరాండ్రకు చెప్పవలసింది చెప్పాడు, పసిపిల్లలకు చెప్పాల్సింది చెప్పాడు. సోదరులారా, ప్రభు అన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. కానీ అవి మనము పక్కన వాళ్ళకి అన్వయిస్తాం, కానీ మనం వాటిని ఈ వాక్య ప్రకారంగా నా బ్రతుకు ఎలా ఉందని పరీక్షించుకోం. దాని కారణాన సరసోక్తులు, ఒకళ్ళ మీద ఒకళ్ళ వయసుకు మించిన మాటలు, పెద్ద మాటలు, పెద్ద అవన్నీ ఆ పోకిరి ఇవన్నీ చూసి ఆ యొక్క మరి టీవీల్లో వస్తూ ఉంటాయి కదా, రకరకాలైన పోకిరి చేష్టలన్నీ కనిపించే పెద్ద సాధనం కదా ఈ యొక్క యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ ఏదోటి. మొత్తం నాకు ఎన్నిటి గురించి బాగా తెలియదండి. అయితే వీటిల్లో చూసి పిల్లలు మాట్లాడాల్సిన భాష ఏంటో, అదేంటి పిల్లలు పెద్ద మరి డ్రెస్సులు వేసుకొని పాటలు పాడటాలు, అసలు ఆ ప్రోగ్రామ్స్ ఏంటో, ఆ పద్ధతులు ఏంటో, వాటిని ఎంతగా పోషించే వాళ్ళు ఉన్నారో
వాటిని ఎంత రోజు రోజుకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారో మీరు చూస్తే అంతా కూడా దేవునికి విరోధమైన కార్యకలాపాలతో, పాపముతో, మోసముతో, అబద్ధముతో, ఒట్టి మాటలతో నింపబడిన చెత్తలోకంలో మన క్రైస్తవ జీవితాన్ని ఎంత వివేకముతో బ్రతుకుతూ దాన్ని కొనసాగించుకోవాలో దయచేసి విశ్వాసులైన వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనసులో పెట్టండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సరసోక్తులను గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి మాటకు ఎంత వ్యంగ్యమైన మాటలు మాట్లాడే అదేదో ప్రోగ్రాం. చిన్న చిన్న పిల్లలు నాకు సడన్గా ఏంటి ఈ షార్ట్స్లో నేను చూశాను. చిన్న చిన్న పిల్లలు ఎంత వెకిలి మాటలు మాట్లాడతారు. అదేదో ప్రోగ్రాం మొత్తానికి ఇంత భయంకరంగా లోకం ఉన్నది. అందుకే భక్తుడైన అపోస్తులుడైన యోహాను చెప్తాడు మొదటి పత్రికలో, లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. అయితే దేవుని కుమారుడు వచ్చి దుష్టుని నుండి తప్పించుకునే వివేకాన్ని తన పిల్లలకు, దేవుని పిల్లలకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరు దేవుని పిల్లలు? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే చాలా చక్కగా మనకు తేటపరిచాడు. కనుక మనము దేవుని పిల్లలమైతే బహు జాగరూకులమై మన ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా పరలోక రాజ్యానికి మనము సిద్ధపడగలం సోదరులారా. లేకుంటే నిజముగా తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండివాడు చచ్చును అని మహాజ్ఞాని సొలొమోను మహారాజు వ్రాస్తూ ఉన్న ఆ సామెతల్లో సంగతులను కూడా మీకు తెలుసు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి, దేవుని యొక్క ప్రేమను మనకు తెలియచేస్తూ కామ వికార చేష్టలు ఉండకూడదు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్తాడు. ఏమనంటే మానవ హృదయంలో ఉండే చెడు లక్షణాలన్నీ కూడా వాటిని పుష్కలంగా లోపల పెట్టుకొని బయటికి చక్కగా మంచిగా కనిపించే మానవ జాతిని మనం చూస్తున్నాం సోదరులారా. కానీ మనుషుల లోపల నుండి అనగా వారి హృదయంలో నుండి చూడండి, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మనిషిని యొక్క హృదయంలో చాలా భద్రంగా తాళమేసినట్టు దాచిపెట్టబడి ఉంటాయి సోదరులారా. కానీ మానవ హృదయము ఎంత చెడ్డది కనుక ప్రభువైన యేసుక్రీస్తు చెడిపోయిన మనుషులను బాగు చేయుటకు తన ప్రాణాన్ని ధారపోసాడు సోదరులారా. కనుకనే మానవ హృదయంలో కామ వికార చేష్టలు ఉంటాయండి. ఈ కామ వికారమైన కోరికలు, తలంపులు, ఆలోచనలు ఇక కాస్తంత 12-13 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇక మనుషుల యొక్క హృదయాలు నిండిపోయి ఉండేది ఈ చెత్త లక్షణాలే. ఈ దరిద్రమే నిండిపోయి ఉంటుంది మనుషుల్లో. ఏ మనుషులను బయట చూసి మంచివాళ్ళని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే సృష్టికర్త మనుషులను తయారు చేసిన దేవాతి దేవుడే చెప్తున్నాడు. ఏమనంటే మనుషుల హృదయముల నిండా ఎంత భయంకరమైన దుర్గుణాలు ఉంటాయి, ఇంత చెడ్డ క్రియలు ఉంటాయని నేను ఇప్పుడు చదివాను కదా. దయచేసి మీరు బైబిల్ తీసుకొని చదువుకోండి. ఇవన్నీ మనం వివరించుకోవటానికి మనకి వీలు కాదు, సమయం చాలదు కూడా సోదరులారా. కనుక ఈ కామ వికార చేష్టలు హృదయంలో ఉంటాయి. కనుకనే వెకిలి నవ్వులు, వెకిలి మాటలు, లేకపోయినట్లయితే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదేదో పాపపు తలంపులు, ప్రేరేపణలు, మనుషుల ఆలోచనలు ఈ కాలంలో అసలు చూడరానివి చూస్తున్నాం, వినలేనివి వింటున్నాం సోదరులారా. ఎంత భయంకరమైన దుష్టత్వంతో నింపబడిన మానవ హృదయాన్ని ప్రభువు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులని, హృదయాన్ని శుద్ధి చేసే చక్కని క్రొత్త ఆజ్ఞను అనగా క్రొత్త నిబంధనను తీసుకొచ్చి మనలను పరిశుద్ధులుగా చేయుటకు తండ్రి దయ చూపించాడు. ఈ దయను మనం పోగొట్టుకోకూడదు సోదరులారా. ఈ విధముగా తండ్రి అయిన దేవుడు మరి యొక్క అనుభవంలో కూడా చెప్తున్నాడు. పూర్వము మనుషుల యొక్క పద్ధతులు మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉండి వచ్చిన వారమే కనుక పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ దుర్మార్గులుగా ఉండి కామ వికారయుక్తమైన చేష్టలు చేస్తూ, ఏంటి ఇంత చెడ్డ పనులు చేస్తున్నారు, ఇంత అసహ్యమైన పనులు చేస్తున్నారు, నిజంగా ఇది మానవులు, నిజంగా మనుషులైనా వీళ్ళు, మానవ జాతైనా వీళ్ళు అని ప్రస్తుతం ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం సోదరులారా. ఒకానొకప్పుడు లోతు సొదొమ గొమొర్రాలో చాలా బాధపడ్డాడంట. కనుక తండ్రి ఆ లోతును, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసినప్పుడు లోతును తప్పించినట్లుగా లేఖనాల్లో మనకు స్పష్టంగా తేటపరిచి ఉన్నాడు. అయితే ఈ మనుషులు మన హృదయములలో ఉండే కామ వికార చేష్టల నుంచి మనం మారు మనసు పొంది శుద్ధ హృదయాన్ని సంపాదించుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నాం. అయితే మనము మనుషుల యొక్క కామ వికార చేష్టలు చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని. ఒకప్పుడు మన బ్రతుకులలో కూడాను ఈ చెడు కార్యాలు ఉన్నాయి. ఈ రోజున మనము దేవుని కృప ద్వారా రక్షింపబడి క్రీస్తు వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని పరిశుద్ధతను కలిగి బ్రతికే విధానాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇలాంటి కామవికారయుక్తమైన చేష్టలను చూచినప్పుడు వారిని కూడా చేతనైతే మార్చటానికి ప్రయత్నం చేయండి. మీ మనసు నొప్పించుకున్నటయే కాదు సోదరులారు. అప్పుడైతే లోతు తన మనసును బాగా బాధ పెట్టుకున్నాడట, ఇంత నీచమైన ప్రవర్తన ఏంటి ప్రజలది అని. కానీ ఈనాడు మనము వారి మీద జాలిపడి వీలైనంత వరకు కూడా ఎవరికైనా క్రీస్తునందలి సత్యాన్ని చెప్పి మనుషులను మార్చడానికి ప్రయత్నం చేయండి. అది మీకు చాలా శ్రేయస్కరం. దానివల్ల మీకు చాలా పరిశుద్ధత వస్తుంది. స్వార్థ చెప్పడం వల్ల మనిషిని యొక్క హృదయము మార్పు చెందుతుంది సోదరులారా. అది ప్రభు యొక్క చిత్తానుసారమైన క్రియ. కానీ ఈనాడు సువార్త చెప్పటం లాభమునకు చెప్తున్నారు. లాభము అనగా వారి యొక్క జీవితాల్లో డబ్బు సంపాదించుకోవటానికి సువార్త చెప్తున్నారు. అట్టివారు భ్రష్టులై అంతకంతకు తమకు తామే హాని చేసుకొని భయంకరమైన నాశనానికి పరిగెడుతూ ఉన్నారు. ఈ విషయాలు కూడా మీరు జాగ్రత్తగా గ్రహించాలి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మనం చదువుకుంటున్నాం, కామ విలాసములు ఉండకూడదు. రాత్రి వారిలో కామ విలాసాలు ఉంటాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, మత్తు ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా దేవుడు అసహించుకునే ఈ క్రియలన్నిటిని విడిచిపెట్టి మీరు క్రీస్తు వారిగా బ్రతకాలని తండ్రి యొక్క చిత్తం. క్రీస్తునందే నిత్య జీవం ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మనలో ప్రతి చెడుతనము బయటకు వెళ్ళిపోతుంది. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, కాముకురాండ్రు అని మరొక గ్రూప్ ఉన్నారు. కాముకురాండ్రు అని ఎవరినన్నాడో తెలుసా ప్రభువు? యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 44-45 వచనాలు చదువుదాం. వేశ్యతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలిబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి. ఒహోలిబా ఎవరు వీళ్ళు? ఒకటి యెరూషలేము, 2 షోమ్రోను. మీరు అధ్యాయం చదివితే భయంకరంగా ఉంటుంది. యెరూషలేము, షోమ్రోను వీళ్ళు అనగా ఇశ్రాయేలు, యూదా. ఇశ్రాయేలీయులను ప్రభు తన స్వజనముగా ప్రకటించుకున్నాడు. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా ప్రకటించుకున్న అంత గొప్ప వంశముతో ఆయన చక్కని నిబంధనలు చేశాడు. ఇశ్రాయేలు వంశపు వారిని ఉద్ధరించేవాడు తండ్రి అయిన సృష్టికర్త దేవాతి దేవుడే. ఆయన లోకములో ఉన్న నరజాతులన్నిటినీ కూడా విభాగించి ఇశ్రాయేలును తనకు స్వజనముగా, స్వకీయ జనముగా చేసుకున్నాడు. అంతేకాదు తన పేరు పెట్టుకున్న ప్రజలుగా ఆయన రెక్కల క్రింద వారిని భద్రపరుచుకుంటూ పితరులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు వంశపు వారిని ఆయన విస్తారముగా ప్రేమించి, ఆ ప్రేమించిన జనాంగము ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించలేదు సోదరులారా. దేవుడి చేత అత్యధికముగా హెచ్చింపబడిన యూదులు వారు కూడా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి జీవించినప్పుడు ప్రభువు వారిని గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా కాముకురాండ్రైరి, అనగా దేవుని ప్రజలందరూ కూడా కామ వికార చేష్టలకు, కామ విలాసములకు, కాముకత్వానికి జాగ్రత్తగా మీరు గమనించండి బానిసలై బ్రతుకుతున్నారట.
ఇలాంటి ప్రజలను గురించి ప్రవక్తల ద్వారా ముందే చెప్పించాడు. లేదు లేదు, మేము అలాంటి వారం కాదు, మేము దేవుడు అంటే తూచా తప్పకుండా నడిచే అంత భక్తి కలిగిన వారమని ఒకవేళ ఈనాడు కొంతమంది అతిశయిస్తున్నారేమో. వాళ్ళ అతిశయము కేవలము చెడ్డది సోదరులారా. ఎందుకంటే క్రీస్తు లేని బ్రతుకులు అతిశయించుట తగదు. క్రీస్తు బోధను వినని వారు వాళ్ళ వృధాతిశయము చేత వ్యర్థముగా దేవుని ఆరాధించువారే. యేసునందలి భక్తిని కలిగి భక్తులు అనుకుంటున్న వారందరూ కూడా చీకటి సంబంధులు, రాత్రివారు, వారందరూ కూడాను ఇదిగో ఈ చెత్త లక్షణాలన్నీ కలిగి ఉంటారని చెప్తున్నాడు. ఎవరైతే యేసును క్రీస్తును కలిగి ఉంటారో అట్టి వారే క్రీస్తు రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకొనగలరు అని నేను అసలు ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి ఇదే విషయాన్ని 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి సోదరులారా. నేను యూట్యూబ్లో జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే యొక్క ఛానల్ని స్టార్ట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ నేను యేసే క్రీస్తు అనే ఒక మాటను స్పష్టముగా నా సహోదరి సహోదరులకు తెలియచేయాలనే ఆశతోటే నేను లేఖనములు తెలియచేయడం జరుగుతోంది దేవుని మహాకృప చేత. ఇదేదో నా తెలివి లేకుండా నాకేదో తెలిసిపోయిందని కాదు, నా తండ్రి ఆయన యొక్క మహోన్నతమైన కృపలో మనందరికీ కూడా బయలుపరుచుచున్న ఈ యొక్క సంగతులు. దయచేసి ఈ విషయాలను మీరు గమనించండి. అంతేకాకుండా మరి సొలొమోను వ్రాసిన సామెతల్లో ఒక సంగతిని కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9-13 బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది. బుద్ధిహీనత, బుద్ధి లేకుండుట మంచిది కాదు. ఒకడు బుద్ధి లేకుండుట మంచిది కాదు. బుద్ధి ఎలా వస్తుంది? నీకు కలిగినవి సమస్తమును విడిచిపెడితే బుద్ధి వస్తుందట. ఎంత కష్టం అండి బుద్ధి రావటం అంటే. ఎవరికి ఉందండి ఈ రోజుల్లో బుద్ధి? నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు కలిగినదంతటిని ఖర్చు పెట్టి బుద్ధి సంపాదించుకోనమని ఈ యొక్క లేఖనముల్లోనే చాలా తేటగా వ్రాస్తాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనములో నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకొనుట ఎంత కష్టమైందో కూడా గమనించండి. అయితే ఈ యొక్క అనుభవంలో ఏమని చెప్తున్నాడు? సామెతలు 9:13లో చూసినట్లయితే బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. ఈనాడు బుద్ధిమంతులు ఎందరు ఉన్నారు, బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో చూడండి. అయితే బుద్ధిహీనత అనేది విస్తారముగా మనుషుల్లో వ్యాపించిపోతూ ఉంది సోదరులారా. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టున్నది. అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. కాముకురాలు అని చెప్తున్నాడు. మనుషులను పాడు చేయడానికే కానీ సత్యాన్ని ప్రకటన చేసి నిత్య జీవాన్ని సంపాదించుకునే పద్ధతిలో ఎందరు నడుస్తున్నారనే విషయాలను దయతో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాముకురాండ్రుగా ఈనాడు క్రైస్తవులంతా కూడా వారి హేయక్రియల చేత, వారి విగ్రహముల చేత, వాళ్ళ అసహ్యమైన ప్రవర్తన చేత దేవునికి బాధాకరంగా ఉన్నారు. మేమేం చేసాం ప్రభు అంటారు. అదేమంటే కానీ ప్రభు చేయొద్దన్నవే చేస్తారు. లోకాన్ని ప్రేమించొద్దంటే లోకంతో ఏకీభవిస్తారు. శరీర సంబంధమైన కార్యాలు మీలో ఉండకూడదంటే మరెక్కడికి వెళ్ళిపోతాం? శరీర సంబంధమైన కార్యాలు లేకుండా అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన పనులతోనే వారు పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవిస్తారని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనలో కామ విలాసములు ఉండకూడదు. అయితే రాత్రి వారిలో కామ విలాసములు ఉంటాయి అని చాలా చక్కగా అపోస్తులుడైన పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఈ రాత్రి వారిలో అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, ఇంకా ఏమని చెప్పాడు? ఈ కామ విలాసములు లేకయు, పోకిరి చేష్టలు లేకయు. పోకిరి చేష్టలు, ఈ పోకిరితనాన్ని ఆలోచిస్తే మీరు జాగ్రత్తగా తర్వాత చదువుకోండి సోదరులారా. ఇక్కడ ఏమని చెప్తాడు? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూస్తే బోధకులు పోకిరి వేషాలు వేస్తున్నారు అని చెప్తాడు. అక్కడ అనేకులు పోకిరి వేషాలు వేస్తూ ప్రజలందరినీ కూడా పనికిరాని వారిగా తయారు చేస్తున్నారని అపోస్తులుడైన పేతురు చాలా తేటగా తెలియచేశాడు. కనుకనే ఈ యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే వీరి పోకిరి చేష్టల వలన ప్రజలు కూడా పాడైపోతున్నారు అని చాలా తేటగా చెప్పాడు. ఇంకా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం
3వ వచనంలో చూసినట్లయితే చూడండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలును అని చెప్తాడు. అంటే మనము లోకములో ఉన్నప్పుడు, లోక సంబంధులుగా ఉన్నప్పుడు మనలో కూడా చాలా పోకిరి చేష్టలు ఉన్నాయి. వాటన్నిటిని అసహించుకొని విడిచిపెట్టాం. మద్యము, మత్తు, లేకపోయినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా గతించిన దినాల్లో ఉన్నాయి. ఇప్పుడైతే మీరు క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్నారు కనుక క్రీస్తు వారిగా బ్రతకాలి అని భక్తుడు చేసే హెచ్చరికను ఆలోచన చేయండి. ఇంకా ఏమని చెప్పాడంటే, ఈ యొక్క సంఘములే పోకిరి చేష్టలు చేయుచున్నవారు అనగా, మీరు గమనించండి, ప్రవక్త అయిన హోషేయ ద్వారా ప్రభు ఏమని తెలియచేస్తున్నాడంటే, మీ తల్లి, చూడండి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. సంఘములలో పోకిరి చేష్టలు, సంఘమంతా కూడా ఏంటి పోకిరి చేష్టలు అంటే, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి మీటింగులను పెట్టి మాయ మాటలు చెప్పించి ప్రజలను పోగేసుకొని ప్రజల ద్వారా సంపాదించుకొని సుఖభోగాలు అనుభవించడానికి పాస్టర్లు పడుతున్న నానా విధములైన పాట్లు. వాక్యం చెప్పడం చేతగానప్పుడు సంఘాన్ని ఎందుకు పెట్టారు? ప్రజల విశ్వాసుల్ని బలవంతులుగా చేయటం చేతగానప్పుడు ఎందుకు ఈ విధముగా సంఘాలను స్థాపించుకుంటూ ఉన్నారు? రకానికి ఒక బోధ చెప్పి ప్రజలను ఎందుకు వాళ్ళని విశ్వాసఘాతకులుగా తయారు చేసి భక్తిహీనులుగా తయారు చేస్తారు? అతను ఒక మాట, ఇతను ఒక మాట, అక్కడ ఒక పాస్టర్, ఇక్కడ ఒక పాస్టర్, రకరకాల మాటలు చెప్పి వాళ్ళందరినీ పాస్టర్లను చూసుకొని మురిసిపోవటానికి తయారు చేశారే కానీ ప్రభు సిలువను చూపించే బోధ, భక్తి ప్రజలకు నేర్పిస్తున్నారా? సోదరులారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. అందుకే సంఘము పోకిరి చూపులు చూస్తుంది. గతించిన దినాల్లో మన బ్రతుకులు పోకిరి బ్రతుకులు. ఈనాడు బోధకులు అంతా పోకిరి వాళ్ళే. వాళ్ళు చెప్పే బోధలు మీరు వాక్యాలు అనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క దృష్టిలో అపోస్తులుడు చెప్తున్నాడు ఏమనంటే, వీరి పోకిరి చేష్టల వలన అనేకులు పాడైపోతున్నారు అనే సత్యాన్ని కూడా తెలియచేస్తున్నాడు. ఇంకా భక్తుడు అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఇంకా ఏమీ ఉండకూడదో చెప్తున్నాడు. కలహమైనను మత్సరమైనను లేకయు. కలహములు ఉండకూడదు. సహోదరుల మధ్యలో ఒకరికొకరికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. నువ్వంతా నేనింత అనుకునేలా ఉండకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు హెచ్చించుకునే స్వభావాలు ఉండకూడదు. కలహమైనను మత్సరమైనను ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన క్రియలు, కానీ దేవుని ప్రజల్లో ఇవి నిండుకొని ఉన్నాయి. కనుక చాలా తేటగా ఈ సంగతులు చెప్తున్నాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. అప్పుడే మీరు మర్యాదగా పగటివారిగా బ్రతుకుతారు. మీరు యేసునందలి భక్తిలో ఉన్నట్లయితే అక్రమస్తులైపోతారు, అమర్యాదతో ఉంటారు, చాలా చెడ్డ క్రియలతో బ్రతుకుతారు, శరీర కార్యములతో బ్రతుకుతారు. కానీ క్రీస్తునందు ఉన్నవారు వారు మాత్రమే పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంటారు. పగటి వారిని జాగ్రత్తగా మీరు గమనించి చూడగలిగినట్లయితే, వారి యొక్క ప్రవర్తనను చూసినట్లయితే వాళ్ళ ప్రవర్తనలో చాలా చాలా భయభక్తులతో క్రీస్తు వారిగా బ్రతుకుతారు సోదరులారా. కానీ అలాంటి వారు ఎక్కడున్నారు? చాలా అరుదు, చాలా అరుదు. ఎంతసేపు శరీరాన్ని ఆకర్షణీయంగా ఉండే కామ వికార చేష్టలకి, అల్లరితో కూడిన ఆటపాటలతో, వీటితో సంఘాలను నింపుకుంటున్నారు. సంఘములన్నీ కూడా పోకిరి చూపులు చూసే పద్ధతిలోనే ఉన్నాయట. దేవుని యొక్క రాజ్యము కొరకు విశ్వాస పరిమాణ ప్రకారముగా క్రీస్తునందలి సత్యములో మన యొక్క ఆత్మీయ జీవితాలు స్థిరపరచబడినట్లుగా మనం కొనసాగించే చక్కని క్రైస్తవ జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకొని భక్తిహీనులైపోయి, ఏ మాటలు దేవుని మాటలో ఏవి అబద్ధపు బోధకుల యొక్క మాటలో గ్రహింపులేక మీకు మీరే నష్టపోతున్న పరిస్థితి, మీకు మీరే హానికరమైన బోధకుల వలన హాని చేయబడుతున్నారు. హంతకులైన బోధకుల వలన హత్య చేయబడుతున్నారు. నరహంతకులని ప్రభు చెప్పాడండి, తోడేళ్ళని ప్రభు చెప్పండి, ఏం చెప్పలేదు సోదరులారా. కనుక తోడేళ్ళు గొర్రెపిల్లను మింగేసినట్టు
చంపుకు తినేస్తున్న ఈ కడవరి దినాల్లో ఈ బోధకుల యొక్క స్థితిగతులు మీరు తెలుసుకోవాలి. కొన్నాళ్ళు చాలా బాగా చెప్పారండి, ఈ మధ్యనే ఇట్ట మారిపోయారు అనుకోకండి. ఎంత మంచి వాక్చాతుర్యంతో బోధలు చేసినప్పటికీ క్రీస్తును ఎరుగని వారందరూ కూడా వారి బ్రతుకుల్లో చివరికి వారు పాపులుగానే మిగిలిపోతారు, శరీర సంబంధులుగా మిగిలిపోతారు, సాతాను సంబంధులుగా మిగిలిపోతారు. యేసు క్రీస్తును సంపూర్ణమైన విశ్వాస్యతతో వెంబడించిన వారు మాత్రమే నిత్య జీవానికి వారసులవుతారు. ఇట్టి సంగతిలోనూ జాగ్రత్తగా మనసును పెట్టి లేఖనాలను చూచి నేను చూపించిన ప్రతి మాటను మీరు చదువుకొని ఆత్మీయ జీవితంలో మేలు పొందాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ లేఖనాలు కొంతమందికైనా షేర్ చేయండి సోదరులారా, తెలియచేయండి. అది మీ బాధ్యత. దేవుని యొక్క కృపకు పాత్రులుగా బ్రతకటానికి ఆయన మన ఎడల కృప చూపించాడు. మనం కూడా మనకు తెలిసిన వారికి ఈ లేఖనాలను పరిచయం చేయటం ద్వారా వారికి మేలు చేసి ప్రభువునందు కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతుకుతాం. ఆత్మీయ జీవితంలో మీ అందరి ఆత్మలకు, మనందరి ఆత్మలకు కాపరి అయిన క్రీస్తు ప్రత్యక్షమయ్యే దినం చాలా సమీపంగా ఉంది కనుక ప్రభు కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.